వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఆగస్టు 6 నుండి 3 రోజుల పాటు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయనున్నట్లు తెలిపారు. మాదిగ ఓటు బ్యాంక్ కోసమే అన్నట్టు బీజేపీ, కాంగ్రెస్ వ్యవహరిస్తున్నాయని ఫైర్ అయ్యారు ఆయన. ఈ రెండు పార్టీలు అధికారంలో లేనప్పుడు ఎస్సీ వర్గీకరణ కోసం లెటర్ రాశాయే గానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత మాదిగలను విస్మరించారని విమర్శించారు. వచ్చే నెల 6న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహించబోతున్నాము. మాదిగల న్యాయమైన కోరిక వర్గీకరణ జరిగితేనే ఆ జాతికి మేలు జరుగుతుందని అప్పుడున్న ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి లేఖ రాయడం జరిగింది 2006లో. మరి ఆనాడు లేఖ రాసిన అద్వానీ గారు ఇప్పుడు అధికారంలో ఉంది బీజేపీ పార్టీ. ఆ పార్టీ పరంగానే ఆనాడు లేఖ రాసినాడు. మరి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు గడిచిపోతున్నా ఎందుకు మా వర్గీకరణపై బీజేపీ ప్రభుత్వము, బీజేపీ నరేంద్ర మోడీ గారు ఎందుకు మౌనంగా ఉండో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అంటే మాదిగలను ఓటు బ్యాంకునే ఈ బీజేపీ ప్రభుత్వం చూస్తుంది అనేది కూడా మాకు స్పష్టంగా కనబడుతుంది. అట్లాగే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఏం మాట్లాడతలేరు. ఇదే కార్గే మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు మీరు ఖచ్చితంగా ఆర్డినెన్స్ పెట్టండి, ఆర్డినెన్స్ తీసుకురండి, మేము మద్దతు ఇస్తామని చెప్పిండు.